రిలేషన్‌షిప్స్‌లో వైఫ్ అండ్ హస్బెండ్స్‌లో మధ్యలో సైలెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? అలాగే ఒకవేళ సైలెన్స్ అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటారు? ఇది మనం రెగ్యులర్‌గా రిలేషన్స్‌లో చూస్తుంటామండి. వన్ ఆఫ్ దెమ్ సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇయ్యడం స్టార్ట్ చేస్తుంటారు. అది హ్మ్. చాలా పెద్ద టార్చర్ చెప్పాలంటే. లైక్ ఒకళ్ళేమో మాట్లాడేస్తా ఉంటారు, అరిచేస్తా ఉంటారు. గయ్యాళి గంపలయిపోతుంటారు. స్పెషల్లీ విమెన్ దగ్గర ఇది చూస్తూ ఉంటాం. ఏంటంటే వాళ్ళు అరిచేస్తా ఉంటారు. రెస్పాండ్ అవుతారేమో అని హస్బెండ్‌ని చూస్తే కామ్‌గా యాపిల్ తినుకుంటూ టీవీ చూస్తా ఉంటారు. ఆ కోపం ఇంకా ఇంకా ఇంటెన్స్ ఎక్కువవుతుంది. అయిపోతుంటది. రైట్. సో, అలా ఏంటంటే ఆ సైలెంట్ ట్రీట్‌మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా చెప్పాలంటే డ్యామేజ్ చేస్తది రిలేషన్‌షిప్స్‌ని. ఒకటేంటంటే ఇలా ఆ కోపాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తది. దట్ ఈస్ వన్ రీజన్. అనదర్ రీజన్ ఏంటంటే మీరు సైలెంట్ అయిపోయారనుకోండి కమ్యూనికేషన్ బ్యారియర్ వచ్చేస్తది ఒక హ్మ్. రిలేషన్‌షిప్‌లో. ఒక రిలేషన్‌షిప్ హోల్డ్ అవ్వాలి అనంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కమ్యూనికేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు కమ్యూనికేట్ అయ్యి ప్రాబ్లమ్ యొక్క రిజల్యూషన్ వైపు వర్క్ చేస్తున్నారు అనంటే కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ పర్ఫెక్ట్‌గా అవుతుంది. అలా కాకుండా ప్రాబ్లమ్ ఏదన్నా కానివ్వండి, మై హ్మ్. సైలెన్స్ ఈస్ ద సొల్యూషన్ అన్నారు అనుకోండి, డైవోర్స్ ఈస్ ద సొల్యూషన్. సో, వాళ్ళకి డైవోర్స్ ఈస్ ద సొల్యూషన్. సొల్యూషన్ అంతే యాజ్ సింపుల్. ఎందుకంటే మీరు సైలెంట్‌గా ఉన్నారు అంటే ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతది. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ సే దట్ సైలెన్స్ అనేది అస్సలు తీసుకురావద్దు. కమ్యూనికేషన్ ఈస్ ద బెస్ట్ వెపన్ టు ద రిలేషన్‌షిప్ అంటుంటారు. అబ్సల్యూట్‌లీ. యాహ్! దట్ టైస్ యువర్ రిలేషన్‌షిప్ అనమాట. ఏదున్నా సరే మాట్లాడుకోండి. మాట్లాడి ప్రతీదీ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సైలెంట్‌గా ఎప్పుడు ఉండకూడదు. కొందరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు నా లవ్ నీకు అర్థం కావట్లేదా అని అంటూ ఉంటారు. హ్మ్. కమ్యూనికేట్ చేయండి అర్థం కాదు. హ్మ్. కొన్ని సార్లు వైఫ్స్ కంప్లెయింట్ చేసేది కూడా ఇట్లాగే ఉంటది. ఏంటంటే మా హస్బెండ్ నాకెప్పుడు ఐ లవ్ యూ చెప్పడండి అనేసి అంటారనమాట. హస్బెండ్ చెప్పమంటారంటే అదేమన్నా సినిమానా చెప్పడానికి ఎన్ని సార్లు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను నా యాక్షన్స్‌లో చూపిస్తున్నా కదా! అంటారు. అర్థం కాదు. ప్రాపర్ కమ్యూనికేషన్ ఈజ్ నెసెసరీ. సో, చెప్పాలి. ఈవెన్ నువ్వు ఎన్ని యాక్షన్స్‌లో చూపించినా సరే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తేనే నీ రిలేషన్ నిలబడతది. సో, సైలెంట్ ట్రీట్మెంట్ ఇయ్యకండి. ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి సందర్భాల్లో అన్నా సరే, అది కోపంలో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, దేంట్లో అన్నా సరే కమ్యూనికేట్ చేసుకుంటేనే మీ రిలేషన్‌షిప్ హోల్డ్ అవుతుంది.